నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ దివ్యశ్రీ హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈ రోజు అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర పిలుపుతో భాగంగా జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ కమల్ బాషా ఆధ్వర్యంలో ధర్నాని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యసాయి జిల్లా కార్యదర్శి సాకల రాజు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సాకల రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యువత ఆశలను నెరవేర్చలేదని విమర్శించారు। ఎన్నికలు హామీలు అమలు కాలేదని నిరుద్యోగ వృత్తి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని పేర్కొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా 2.30 లక్షల ఉద్యోగాలతో సమగ్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు 3000 వృత్తి అమలు చేయాలని, ప్రతి ఏడాది 4 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జిలాన్ బాషా, నాగేంద్ర బాబు, కిషోర్, అన్వర్, నూరు, బాబు, చలపతి, ఇస్మాయిల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో ఈ రోజున నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు నిరుద్యోగుల గురించి ఏమాత్రం స్పందించలేని పరిస్థితుల్లో ఉన్నారు। అదేవిధంగా చూసుకుంటే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు। అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనేసి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కనిపించలేదు। మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రాష్ట్ర యువతను మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు మీరు యువకాలంలో చెప్పిన మాటలన్నీ బూటక మాటలు చెప్పి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు మీరు ఎటువంటి సమస్యలు తీర్చలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు। ఆ రోజు యువకాలంలో నారా లోకేష్ గారు మీరు ఏమన్నారు, అధికారంలోకి వస్తానంటే మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన అన్నారు, డిఎస్సి పైన పెట్టారు, కానీ అది దగా డిఎస్సి పైన మీరు సంతకాలు పెట్టారు। రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఉంటే మీరు కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నారు। ఈ విధంగా మీరు భర్తీ చేసుకుంటా పోతే రాష్ట్రంలో ఉన్న యువతకు మీరు ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనేసి ఈ ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా రాష్ట్రంలో సంవత్సరము మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ రానున్న రోజుల్లో యువతకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని పరిస్థితుల్లో ఉంటే సంవత్సరానికి 5 లక్షల మంది నిరుద్యోగులు చదువుకొని బయటకు వస్తున్నారు। ఈ నిరుద్యోగులకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ప్రభుత్వంగా మీరు గుర్తించబడుతున్నారు। అదేవిధంగా మీరు ఇలాగే ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో మేము అసెంబ్లీ ముట్టడి పెట్టి నిరుద్యోగుల సమస్యలపైన తీవ్రంగా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం।